Hi, hello, namaste. My name is Chanti. I am Arithmetic Reasoning faculty. Welcome to PR Academy. Sir, already మనం ప్రీవియస్ క్వశ్చన్ల పరంగా ఓకేనా ఆల్రెడీ రేషియో ప్రపోర్షన్ నుంచి మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు అనేవి చూడడం జరుగుతూ ఉంది ఓకేనా. దీంట్లో ముఖ్యంగా ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సిలో ఓకేనా ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సిలో ఏవైతే మనకు ప్రీవియస్లో అడిగాడో దాన్ని మాత్రమే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. దీంట్లో ఇంకా చిన్న అంటే కొన్ని మోడల్స్ అనేవి ఉన్నాయి ఓకేనా. దాంట్లో ఈ రోజుతో ఆ మోడల్ చెప్పేసుకొని ఇంకా నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా. ఆ నెక్స్ట్ టాపిక్ కూడా అంటే ఇంకా రేషియో ప్రపోర్షన్ కంప్లీట్ అయిపోయిందంటే అవ్వలేదు ఓకేనా. ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎన్ని విధాలుగా ఇస్తే ఏమవుతుంది అనేది నేను ఇంకా ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం ఓకేనా. దీంట్లో ఫస్ట్ కొంచెం చూడమ్మా. 1:2, 3:5 మరియు 5:9 మిశ్రమ నిష్పత్తి కనుగొనండి ఓకేనా. అంటే మిక్స్డ్ రేషియో అడుగుతా ఉన్నాడు ఓకే. మిక్స్డ్ రేషియో అడిగేటప్పుడు 1:2 అండ్ ఈ 1:2ని మనం ఎలా రాయొచ్చమ్మా 1/2 3/5 5/9 ఓకేనా. ఇలా ఇచ్చాడు ఈసారి. ఇలా ఇచ్చేటప్పుడు మిశ్రమ రేషియో అడిగేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా what is the LCM of 259? What is the LCM of 259? LCM ఎంతమ్మా 259కి LCM చేయండి ఒకసారి. చూసారా లేదు ఒకసారి చూడండి ఇక్కడ LCM అన్న. కానీ ఏం చేయాలంటే ఆల్రెడీ మనం మిక్స్డ్ కాంపౌండ్ రేషియో అంటే ఏమంటే ఫైండ్ చేసాం కదా యాస్టీస్గా. సో అన్నింటికి కూడా ఇంటూ చేస్తే సరిపోతుంది ఓకేనా. సో ఏవైనా కట్ అయితే కట్ చేసేసేయండి. సో 5 క్యాన్సిల్ ఏమొస్తుంది ఇక్కడ 3/18 అంతేనా. 3/18 అంటే మళ్ళీ ఇక్కడ కట్ చేయొచ్చు 3 1s 3 3s ఓకేనా. ఏమొస్తుందాం ఇక్కడ 1/6 దట్ ఈక్వల్స్ టు 1:6 అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా. 1:6 ఇలాంటివన్నీ ఇచ్చినా సరే ఓకేనా. ఇలాంటివన్నీ ఇచ్చినా సరే ఏం చేయాలి నువ్వు అన్నింటినీ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సరే మల్టిప్లికేషన్ అంటే అన్నీ 1 × 3 × 5 15 నెక్స్ట్ 2 5s 10 10 9s 90 అనేసి మళ్ళీ చేసి 15 1s 15 6 దట్ ఈక్వల్స్ టు 1:6 అని రాయకూడదు ఓకేనా. ఇవి స్మాలెస్ట్ నెంబర్లు కాబట్టి ఓకే నీకు ఈజీగానే ఉంటుంది. బట్ ఇక్కడ వెళ్తూ కొలిది ఇక్కడ రేషియో అనేది బిగ్ నెంబర్లు ఇచ్చాడు అనుకోమా అప్పుడు ఏమవుతుంది ఇంకా సమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఎప్పుడు కూడా రేషియోస్ ఇచ్చినప్పుడు కట్ అయినప్పుడు కట్ చేసేసుకోవడం నేర్చుకోండి ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. మిశ్రమ నిష్పత్తిని కనుగొనండి. 0.45 0.55 మరియు 1/9 4/5 అయితే ఇక్కడ చూడండి 45/100 రాసుకోవచ్చు కదండి. అంటే జీరోస్ పోవాలంటే /100. అదేవిధంగా ఇక్కడ కూడా 55/100 అంతేనా. 55/100 ఇంటూ సో 1/9 4/5. సో దీన్ని కూడా ఎలా రాయొచ్చు మళ్ళీ ఫ్రాక్షన్లోనే కదా. రేషియో అనగానే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. సో 1/9/4/5 ఓకేనా ఇది. సో ఇప్పుడు ఒకసారి చూడమ్మా. ఇప్పుడు ఏం చేసాము డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చాం కాబట్టి మనకి ఈజీగానే ఉంది. ఇక్కడ చూస్తే పాయింట్స్లో ఉంది, ఇక్కడ చూస్తే ఫ్రాక్షన్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి ఓకేనా చూడు ఇక్కడ. సో 45/100 ఇంటూ 100/55 ఇంటూ 1/9 ఇంటూ 5/4 ఇది ఇచ్చిందని యాస్టీస్గా రాసేసేయడమే ఓకే. సో 100కి 100 క్యాన్సల్ 9 1s 9 5s 5 1s 5 11s ఇంకేమైనా ఉన్నాయంటే లేదు ఓకేనా. 5/44 మన ఆన్సర్ ఏమవుతుందమ్మా 5:44 5:44 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి ఓకేనా. అర్థమైంది ఇది ఎలా చేసామో ఓకేనా. ఏం లేదు ఇచ్చిన రేషియోని ఓకేనా దీన్ని పాయింట్స్ పోవాలి అంటే 100 వేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా 100. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 100 వేసాను. పాయింట్ తర్వాత 1 డెసిమల్ ఉంటే 10 వేసేసుకోవాలి. పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉంటే అప్పుడు 3 zeros అనేది వేసేసుకోవాలి. మరి ఇక్కడ చూస్తే ఫ్రాక్షన్ ఇచ్చాడు నీకు 1/9 4/9 4/5 అప్పుడు ఏం చేయాలి మరి ఓకేనా. సో 1/9 దాన్ని 4/5గా కన్వర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. 14:17 యొక్క ద్విగుణ నిష్పత్తి కనుగొనండి. అంటే డూప్లికేట్ రేషియో ఓకేనా. అంటే డూప్లికేట్ రేషియో ఇప్పుడు మనకి కొన్ని ఫార్ములాస్ అనేవి తెలియాలి ఓకేనా. మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అనేది ఫస్ట్ డూప్లికేట్ రేషియో అంటే A² = B², A² = B². అదే
సబ్ డూప్లికేట్ రేషియో ఓకేనా. సబ్ డూప్లికేట్ రేషియో అనగానే రూట్ ఏ ఈజ్ టు రూట్ బి, రూట్ ఏ ఈజ్ టు రూట్ బి. అదే ట్రిప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో అనగానే ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్, ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్. సబ్ ట్రిప్లికేట్ అనగానే ఓకేనా, సబ్ ట్రిప్లికేట్ అనగానే రూట్ క్యూబ్ రూట్ ఏ ఈజ్ టు క్యూబ్ రూట్ బి, క్యూబ్ రూట్ ఏ ఈజ్ టు క్యూబ్ రూట్ బి. ఈ 4 ఫార్ములాలు తెలిస్తే ఓకేనా, ఈ 4 ఫార్ములాల వల్ల మనకి ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే డైరెక్ట్ ఆన్సర్ అనేది రాయగలం ఓకేనా. సో దాంట్లో ఇప్పుడు మనం చూస్తే డూప్లికేట్ రేషియో, సో ద్విగుణ నిష్పత్తి. డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏమని చెప్పుకున్నాం మనం, డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. సో మరి ఇచ్చింది చూడమ్మా, ఇది ఏ ఇది బి అనుకుంటే 14 స్క్వేర్ ఈజ్ టు 17 స్క్వేర్, 14 స్క్వేర్ ఈజ్ టు 17 స్క్వేర్. సో 14 స్క్వేర్ అంటే 196 ఈస్ట్ 196 ఎక్కడ ఉందమ్మా, ఓన్లీ ఆప్షన్ 1లో మాత్రమే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. మరి 17 టేబుల్ 17 స్క్వేర్ అంటే 289 అనేది ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకే నెక్స్ట్ చూడండి, డూప్లికేట్ రేషియో. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో 0.04 టు 0.005 ఇచ్చాడు ఈసారి ఓకేనా. సో మరి ఇక్కడ చూడమ్మా, డూప్లికేట్ రేషియోని అడిగాడు ఓకేనా. డూప్లికేట్ రేషియో అనగానే ఏం చేయాలి మనం, స్క్వేర్ అంటే సో ఫస్ట్ పాయింట్లు పోవాలంటే ఏం చెప్పాము, బై 100 ఈజ్ టు 5/1000 ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ జీరోస్ అనేవి తీసేద్దాం, ఎందుకు రేషియో అనగానే జీరోస్ పక్కన పెట్టేద్దాం. సో 5 1s 5 2s. సో ఇది 4:1/2, 4:1/2. మరి రేషియో ఒక పోతుంది కాబట్టి ఇది ఏమవుతుంది 8:1. సో మరి మాకు అడిగింది ఏంటమ్మా, ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్ అడిగాడు కాబట్టి 8 స్క్వేర్ ఈజ్ టు 1 స్క్వేర్. సో 64:1, 64:1 అనేది మన ఆన్సర్గా తీసేసుకోవాలి ఓకేనా. అర్థమైందా నేను చెప్పింది? ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి ఓకేనా. ఏం లేదు, ఇక్కడ ఇచ్చిన రేషియో ఏదైతే పాయింట్స్ ఉందో అక్కడ, సో పాయింట్లు పోవాలి అంటే ఏం చేయాలి, నువ్వు డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్లు అయితే ఉన్నాయో బై 100 వేసేసుకోవాలి, అన్ని జీరోస్ యాడ్ చేయాలి. సో మరి ఇక్కడ రేషియో కాబట్టి సార్ మరి జీరోస్ ఇక్కడ ఎలా కట్ చేసాం, రేషియో కదా సార్, అది రేషియో బోత్ సైడ్ కూడా ఈక్వల్గా ఉంటే ఏం చేయాలి, మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఇచ్చాడు సార్. సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:25. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఉపద్విగుణ. దీన్ని ఇప్పుడు అనుకున్నాం కదా, సే ఏమని, రూట్ ఏ ఈజ్ టు రూట్ బి. సబ్ డూప్లికేట్ అనగానే ఈ ఫార్ములా నీకు గుర్తు రావాలి, రూట్ ఏ ఈజ్ టు రూట్ బి, రూట్ ఏ ఈజ్ టు రూట్ బి అంటే √16 ఈజ్ టు √25, √16 ఈజ్ టు √25. సో మరి √16 అనగానే ఆన్సర్ ఏమవుతుందమ్మా, 4 స్క్వేర్ √25 అంటే 5 స్క్వేర్ √. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, 4:5 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. 4:5. చూడండి నేను ఇక్కడ 16 ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్ అయినా, మరి 25 ఎలా రాయొచ్చు, 5 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 4:5. వన్ మోర్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ట్రిప్లికేట్ రేషియో ఓకేనా. ఇప్పుడు ఈసారి చూడమ్మా, ట్రిప్లికేట్ రేషియో అడిగాడు ఇక్కడ దేనికి, 3:5కి. ట్రిప్లికేట్ రేషియో 3:5కి అడిగింది ఈసారి. ట్రిప్లికేట్ రేషియో ఏం చెప్పుకున్నాం, క్యూబ్ అంటే ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్, ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్. సో 3 క్యూబ్ ఈజ్ టు 5 క్యూబ్, 3 క్యూబ్ ఈజ్ టు 5 క్యూబ్. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఇది 27 ఓకేనా ఈజ్ టు 125, 27 ఈజ్ టు 125. సో ఆన్సర్ ఆప్షన్ 1 అనేది ఆన్సర్గా తీసేసుకోవాలి ఓకేనా. రైట్, వన్ మోర్, ఫైండ్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1/0.49 ఈజ్ టు 1/0.343 అని ఇచ్చాడమ్మా ఓకే. సో 1 బై పాయింట్ పోవాలి కదా, సో 49/100 ఈజ్ టు 1/343/1000 ఓకే. సో ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, అగైన్ 41s 7s. సో ఏమవుతుందమ్మా ఇక్కడ 10:7, 10:7. బట్ ఆన్సర్ ఉంటుందా, నో. మరి దానికి ఏం చేయాలి, నువ్వు క్యూబ్స్లో రాయాలి, అంటే 10 క్యూబ్ ఈజ్ టు 7 క్యూబ్,
10 క్యూబ్ 7 క్యూబ్ 10 క్యూబ్ అనగానే 1000 7 క్యూబ్ అనగానే 343 సో 1000 అండ్ 343 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ చూడమ్మా ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ చూడండి ఇక్కడ సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్ ఏ ఈస్ టు క్యూబ్ రూట్ బి క్యూబ్ రూట్ ఏ ఈస్ టు క్యూబ్ రూట్ బి సో క్యూబ్ రూట్ ఆఫ్ 512 cube root of 512 is to cube root of 729 ఓకేనా సో 512 ఎలా రాయొచ్చు మనం 8 క్యూబ్గా రాయొచ్చా లేదా సో 8 క్యూబ్ రూట్ నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 9 క్యూబ్ సో క్యూబ్కి పోతే 8:9 అనేది మన యొక్క ఆన్సర్ 8:9 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి సార్ క్యూబ్స్ అనేవి కంపల్సరీగా మినిమం 20 అనేది రావాలి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ ఓకేనా మళ్ళీ అగైన్ సబ్ ట్రిప్లికేట్ అడిగారు ఏంది ఏ నెంబర్లకి ఇది ఓకేనా సో 1/0 పాయింట్ అన్నాడు ఈసారి ఓకేనా 0.343 అంటే పాయింట్ తర్వాత 343 అంతే ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 3 డెసిమల్స్ ఉన్నాయి సో 3 డెసిమల్స్ పోవాలంటే నువ్వేం చేయాలి బై 1000 వేసేసుకోవాలి అంటే 343/1000 ఈస్ట్ 1/512 3 డెసిమల్స్ ఉన్నాయి కదా అగైన్ ఏం చేయాలి 1000 సో దీనికి క్యాన్సిల్ ఓకేనా సో నెక్స్ట్ ఏం వస్తుంది అమ్మా ఏదైనా కట్ అవుతుందా రైట్ సో చూస్తే ఇది దేని యొక్క క్యూబ్ ఈసారి 7 క్యూబ్ ఇది 8 క్యూబ్ 7 క్యూబ్ 8 క్యూబ్ మరి ఫ్రాక్షన్ కదా సో ఏం చేయాలి ఆన్సర్ సో 7:8 నువ్వేం చేయాలి ఆన్సర్ 8:7గా రాయాలి ఇంకా ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది ఇది ఇటు అనమాట క్రాస్ మల్టిప్లికేషన్ సో 8:7 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ లాస్ట్ వన్ అమ్మా ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో అంటే విలోమ నిష్పత్తి ఎంత అని అడుగుతా ఉన్నాడు ఓకే ఇన్వర్స్ రేషియో చూడండి ఇక్కడ 5:8కి ఇన్వర్స్ రేషియో ఎంత అంటే వెంటనే చెప్పేస్తారు ఏమని 5:8 అనేది మన ఆన్సర్ సార్ అంటారు ఓకే వెరీ గుడ్ సూపర్ ఎందుకంటే 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 8కి ఏమో 5కి ఒకటి క్లోజ్ చేస్తే 8 అవుతుంది దీన్ని క్లోజ్ చేస్తే 5 అవుతుంది వెరీ గుడ్ సూపర్ మరి ఇక్కడ 3 టైమ్స్ ఇస్తే అప్పుడు పొజిషన్ ఏంటి అంటే 3:5:6 ఇచ్చాను ఇప్పుడు 3:5:6 వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఓకేనా విలోమ నిష్పత్తి ఎంత అని అడిగాడు ఇప్పుడు దీనికి ఇన్వర్స్ రేషియో సార్ ఓకే సార్ క్లోజ్ సార్ సో ఫస్ట్ క్లోజ్ చేస్తే 30 సెకండ్ క్లోజ్ చేస్తే 18 థర్డ్ క్లోజ్ చేస్తే అగైన్ 15 ఓకే సూపర్ మరి 3 టేబుల్ 3 10s 3 6s 3 5s సార్ మన ఆన్సర్ ఏమొస్తుంది 10:6:5 అదే ఇప్పుడు నీకేమన్నా నేనంటే 4:5:6 ఇప్పుడు అంటే నెంబర్స్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటే అప్పుడేంటి పొజిషన్ ఓకేనా అంటే పెద్ద నెంబర్లు ఇస్తూ ఉంటే అప్పుడు మరి ఏమవుతుంది మన యొక్క ఆన్సర్ అంటే చూడమ్మా ఇలాంటివన్నీ చిన్న నెంబర్ల వరకు ఓకేనా ఎప్పుడైనా సరే ఇంకా పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు ఓకేనా ఇలా ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం రేషియో అనగానే ఎల్సిఎం మీదే మన ఆధారపడి ఉంటుంది ఓకేనా వాట్ ఈజ్ ఎల్సిఎం 4 5 6 4 5 6కి ఎల్సిఎం ఎంత ఓకేనా ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా 60 సో 4 how much 4 15s 5 how much 5 12s 6 how much 10s సో ఆన్సర్ 15:12:10గా తీసేసుకోవాలా అది ఇక్కడ చూడు 3 5 6 అన్నాడు వాట్ ఈస్ ద ఎల్సిఎం 30 ఎల్సిఎం ఎంత 30 సో 3 how much 3 10s 5 6s 6 5s దట్ ఈక్వల్స్ టు 10:6:5 డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ నీకు ఇది వచ్చేసినాక మళ్ళీ నువ్వు కట్ చేయాలి లేదనుకుంటే ఎల్సిఎం నీకు కానీ వస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుందో లేదు చూడు 10:6:5 నీకేమొచ్చింది 10:6:5 అది నువ్వు ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇంకొక టేబుల్తో కట్ చేయాల్సి వస్తుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడమ్మా రైట్ ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1/64:1/512 అంట ఇప్పుడు దీనికి ఇన్వర్స్ రేషియో ఇప్పుడు చేసిన టోటల్ క్లోజ్ చేసి రాస్తే ఏమొస్తుంది మళ్ళీ సేమ్ అదేనా సో 64కి మరియు 512కి ఎల్సిఎం ఎంతమ్మా 512 64 how much 64 8s ఇది 1s ఓకేనా సో 64 how much 8 times 512 how much 5 1s మరి ఆన్సర్ ఏమవుతుందమ్మా
8:1 అనేది మన ఆన్సర్ అనేది పెట్టేస్తాం. కానీ ఇది ఇన్వర్స్ రేషియో కదా, సో 1:8 అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ 1 చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉందని పెట్టేయకూడదు. ఓకే, ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ప్రీవియస్ ఇంకా ఏమైనా మీకు కావాలంటే మన పిఆర్ అకాడమీని ప్రతిరోజు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.